మన గుంటూరుకి వేగా జ్యువెలర్స్ ఎగ్జైటింగ్ ఆఫర్స్ తో ఏప్రిల్ 16న శుభారంభం. మనిషి శారీరకంగా ఎంత దృఢంగా ఉన్నా మానసికంగా కుంగిపోతే ఎంత బలహీనుడో బెంగళూరులో జరిగిన ఈ ఘటనే సజీవ సాక్ష్యం. 100 కిలోల బరువున్న అవలీలగా ఎత్తేటువంటి ఒక స్టేట్ లెవెల్ ఫిట్నెస్ ట్రైనర్ చూస్తేనే 10 మందిని ఈజీగా అలవోకగా ఢీ కొట్టగలటువంటి కండలు తిరిగినటువంటి వ్యక్తి. కానీ బ్లాక్ మెయిలింగ్ అనేటువంటి మానసిక భారాన్ని మోయలేక ఉరికొయ్యకు వేలాడాడు. జిమ్లో పరిచయమైన ఒక 42 వివాహిత వలలో పడి 28 ఏళ్ల ఉజ్వల భవిష్యత్తు ఉన్న యువకుడు అర్ధాంతరంగా తనువు చాలించాడు. తప్పు ఒకరిది, శిక్ష మరొకరిదా అన్నట్లుగా సాగిన ఈ ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ స్టోరీ సమాజంలో దారి తప్పుతున్న ఎంతో మంది యువతకు ఒక కనువిప్పుగా మారింది. అసలు ఆ జిమ్ ట్రైనర్కు ఆ మహిళకు మధ్య ఏం జరిగింది? బ్లాక్ మెయిల్ చేసే స్థాయికి ఆ మహిళ ఎలా వెళ్ళింది? బెంగళూరుకు చెందిన 28 ఏళ్ల దిలీప్ రాష్ట్ర స్థాయి ఫిట్నెస్ ట్రైనర్. ఎంతో మందికి ఫిట్నెస్ పాఠాలు నేర్పించే దిలీప్ జీవితంలోకి అదే జిమ్లోకి వచ్చే 42 ఏళ్ల ఓ వివాహిత ప్రవేశించింది. వర్కౌట్స్ నేర్పించేటువంటి క్రమంలో ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త చనువుగా మారింది. వయస్సులో తనకంటే చాలా పెద్దదైనప్పటికీ, పైగా ఆమెకు అప్పటికే వివాహం జరిగినప్పటికీ దిలీప్ ఆమెకు దగ్గరయ్యాడు. ఆ చనువే తన పాలిట మృత్యుపాశం అవుతుందని ఆ యువకుడు ఊహించలేకపోయాడు. కొన్నాళ్ల పాటు సాగిన వీరి బంధం నెమ్మదిగా డబ్బు, ఆస్తుల చుట్టూ తిరగడం మొదలైంది. ఆ చనువును ఆసరగా చేసుకున్న వివాహిత దిలీప్ను బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టింది. తను అడిగినంత డబ్బు, ఆస్తి ఇవ్వకపోతే ఈ విషయాన్ని అందరికీ చెబుతానని బెదిరించడం స్టార్ట్ చేసింది. దీంతో భయపడిపోయిన దిలీప్ ఒక దశలో పోలీసులను కూడా ఆశ్రయించాడు. పోలీసులు ఇద్దరిని స్టేషన్కు పిలిపించి వివాహిత భర్త సమక్షంలోనే కౌన్సిలింగ్ ఇచ్చి ఇద్దరికి రాజీ కుదిర్చి పంపించారు. ఇక్కడితో కథ సుఖాంతమవుతుందని దిలీప్ అనుకున్నాడు. కానీ అసలు ఆట అప్పుడే మొదలైంది. పోలీసుల ముందు రాజీకి ఒప్పుకున్నట్లే నటించిన ఆ మహిళ మళ్ళీ తన వేధింపులను రెట్టింపు చేసింది. నిరంతరం ఫోన్లు, మెసేజ్లతో దిలీప్ను మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురిచేసింది. ఆమె వేధింపులు తాళలేక సమాజంలో పరువు పోతుందన్న భయంతో దిలీప్ ఒక చీకటి నిర్ణయం తీసుకున్నాడు. రాత్రి ఇంటికి ఆలస్యంగా వచ్చిన దిలీప్ నేరుగా తన గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకున్నాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే దిలీప్ సోదరి ఇన్స్టాగ్రామ్కు ఆ మహిళ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. మీ తమ్ముడు ఆత్మహత్య చేసుకున్నాడు అని. ఆ మెసేజ్ సారాంశం. అది చూసి షాక్ అయిన కుటుంబ సభ్యులు వెంటనే గది తలుపులు బద్దలు కొట్టి చూడగా అప్పటికే దిలీప్ ప్రాణాలు వదిలాడు. కండలు పెంచి శారీరక దారుఢ్యాన్ని సాధించిన దిలీప్ ఇలాంటి బ్లాక్ మెయిలర్స్ని ఎదుర్కొనేటువంటి మానసిక దారుఢ్యాన్ని మాత్రం పెంచుకోలేకపోయాడు. ఒక అక్రమ సంబంధం క్షణికావేశంలో చేసిన తప్పు నేడు ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. కన్నవారికి కడుపు కోతను మిగిల్చింది. ఇలాంటి ఘటనలు చూసినప్పుడే అనిపిస్తుంది దారి తప్పిన బంధాలు ఎంతటి వినాశనానికి దారి తీస్తాయో అని. యువతరం తెలుసుకోవలసిన అతి ముఖ్యమైన విషయం ఒకటే, పొరపాటు ఎవరైనా చేస్తారు, కానీ ఎవరైనా మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నప్పుడు ఆత్మహత్య పరిష్కారం కాదు. మీ కుటుంబ సభ్యులకు లేదా పోలీసులకు ధైర్యంగా చెప్పండి. పరువు పోతుందన్న భయంతో ప్రాణాలు తీసుకుంటే ఆ నష్టం బ్లాక్ మెయిల్ చేసే వారికి కాదు, మిమ్మల్ని నమ్ముకున్న మీ కన్నవారికే.